హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజులు చూసారు కదా, జస్ట్ రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ ఇచ్చేయమన్నారు. నడానికి అయితే వేయొద్దన్నారు పైపింగ్. ఇక్కడ ఫ్లవర్ కలర్ తోటి గోల్డ్ కలర్ ఉంది కదా, ఆ కలర్ తీసుకొని పైపింగ్ చేశాను. నార్మల్ పాదంతో మనం ఇంత సన్నగా అయితే థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు. ఇవి రెండు కూడా వేరే వాళ్ళ బ్లౌజులు చూసారా, గ్యాప్ అనేది రాలేదు. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజులు చూడండి, మనకి చాలా గ్యాప్ అయితే వస్తుంది. మన కటింగ్ అయితే ఇలా ఉంటుంది. మన కటింగ్ అనేది కింద లింక్ ఇస్తాను, కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా 2 బ్లౌజెస్ వాళ్ళ ఆది బ్లౌజులు అయితే గ్యాప్ వచ్చినాయి. మన కటింగ్ అయితే ఇలా గ్యాప్ రాకుండా ఉంటుంది. అలానే క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ కదా, లోపల కూడా చూడండి మొత్తం అంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. ఇలా చేసామంటే బ్లౌజెస్ చాలా నీట్‌గా ఉంటాయి. ఇది చూడండి, లోపల నాకు లైనింగ్ అయితే సరిపోలేదు. సెపరేట్ క్లాత్ వేసాను, అది కూడా దళసరిగా వేసాము అంటే మనకి స్టిఫ్‌గా ఉంటుంది. ఇది మొత్తం కూడా హెమ్మింగే చేశాను. సారీ కలర్ అనేది దొరకలేదు పైపింగ్ కోసం. ఇది కూడా రౌండ్ నెక్కే పెట్టేసాను బ్యాక్ సైడ్. హ్యాండ్‌కి అయితే ఇలాగా సారీలో వచ్చినట్టు బార్డర్ కింద వచ్చింది కొంచెం. సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా బాగుంది. మీకు ఈ సారీ అండ్ బ్లౌజెస్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.